ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ వచ్చింది. తెలంగాణలో కోవిడ్ కలకలం రేపింది. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లికి చెందిన ఓ డాక్టర్కి, పల్మనాలజిస్ట్, ఇటీవల కరోనా సోకింది. ఇంటిలోనే వైద్య చికిత్స పొందిన ఆయన ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, డిహెచ్ఎంఓ వర్గాలు ధృవీకరించాయి. ఆయన ఫ్యామిలీ మెంబర్లలో ఎవరికీ ఎలాంటి లక్షణాలు కనిపించలేదని వెల్లడించాయి. వారితో పాటు ఆ డాక్టర్ సన్నిహితులు అధికారుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపాయి. వైద్యుల సూచనలు: కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలని, వైద్యుల సలహాలు, సూచనలు అనుసరించి మందులు వాడాలని తెలిపారు. ప్రయాణాల్లోనూ, జనసమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు వాడాలని అధికారులు తెలిపారు. కోవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. అదే విధంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, వృద్ధులు, పిల్లలు, గర్భిణుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఓయూ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు తెలిపారు. కరోనా కేసులు పెరిగినప్పటికీ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల వల్ల దేశంలో పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి. కొద్దిపాటి జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు లాంటి స్వల్ప లక్షణాలుంటాయి. చికిత్సతో పూర్తిగా నయమవుతుంది. లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్లో ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా నిర్ధారణ అయితే డాక్టర్ల సూచనలను పాటించాలి. మాస్క్ను ధరించాలి. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి తక్కువ స్థాయి లక్షణాలే ఉంటాయి.